ఆ దరువుగాడు, ఆ పిడిగాడు, ఇంకా ఈ సాక్షివాడు, వీళ్ళందరూ ఎందుకు ఇలాగా? మనం కూడా, నేనేదో లేటుగా అమిత్ షా ఆయన ఇంటికి వెళ్తే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి రఘురామకృష్ణరాజు గెట్అవుట్ అంటే ఒక ఫీలింగ్లో వాళ్ళు ఉన్నట్టు, ఏదో అమిత్ షా గారు అక్కడి నుంచి చూసి రానొకరా అని చెప్పి అన్నట్టు, దాన్ని టీవీ 9 కూడా క్యారీ చేసేట ఒక్కగాడు. ఇలాంతా బ్లూ నా కొడుకులు. ఆ సాక్షి ఆ చెత్తనవాడు చేస్తాడు, ఈ బ్లూ నా కొడుకులు అందరూ. సారీ టు సే దిస్, బట్ ఏం చేస్తాం, ఇరిటేషన్. సో ఇలాగా ఇరిటేట్ చేసేసి నా కొడుకులు, ఏంటమ్మా ఎలా బుద్ధులు, సారీ. సో ఇలాగా టీచ్ చేస్తే నేనేం చేస్తున్నాను, కోపంతో నా కొడకల్లారా అని మాట్లాడుతున్నా. అవును కదా, తప్పే. కానీ అంతేగాని నేను గీతాంజలిలాగా ఆత్మహత్య చేసుకుంటున్నానా? సో ఇప్పుడు గీతాంజలికి మీదకి వెళ్తాం సబ్జెక్ట్. అనగనగా ఒక గీతాంజలి, ఎందుకంటే ఆవిడ ఇప్పుడు చనిపోయారు కాబట్టి అనగనగా అంటున్నాను. అనగనగా ఒక గీతాంజలి. ఆ గీతాంజలి గారికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక కపట నాయకుడు ఒక హౌస్ ప్లాట్ ఇచ్చాయంట. ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు, కానీ ఒక పిల్లవాడికి అమ్మఒడి ఇచ్చారట. ఏదో ఇచ్చారు, మంచిదే. ఆవిడకి ఏమన్నా, అందరికీ ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు ఆవిడ ఏదో సంతోషంతో ఆవిడ చెప్పుకుందట మీటింగ్లో, ఈయన అందరినీ గురితల నివృత్తాడు కదా, ఇలాగా చక్కగా తల నివరాడంట ఆవిడ దండం పెడితే. అది ఆ సీన్ కొంచెం హైలైట్ అయితే, పాపం గీతాంజలి బాగా చదువుకుని ఉండొచ్చు, ఆవిడ బాగా మాట్లాడిందని చెప్పి ఈ పిల్ల సర్దల మీడియా ఆవిడతోటి కొంచెం ఇంకా ఎక్కువగా జరగని కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బెనిఫిట్ వచ్చినట్టు అలా చాలామందిని ఉత్తేజపరచడానికి పబ్లిసిటీ మాట్లాడుకుంటారు, తప్పులేదు. అలా మాట్లాడుకుంటే సోషల్ మీడియా, ఫ్రీ మీడియా ఆ మాటలో చూసి మరి కొద్దిమంది కామెంట్ చేశారట. కొంచెం ఈ కామెంట్లకే చచ్చిపోతే మరి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారు కూతురే కాదని చెప్పి అదెవడో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు, పనికిమాలినోడు మాట్లాడాడు. అంతకంటే బూత్ ఇంకేమన్నా ఉంటుందా? ఆలోచిస్తే అంతకంటే దారుణమైన బూతు ఇంకోటి లేదు. పాపం లండన్లో ఉంటుంది ఆ అమ్మాయి స్వాతిరెడ్డిని ఎన్ని రకాలుగా అవమానించారు. తండ్రి హత్య, మరి సొంత బాబాయిని జగన్మోహన్ రెడ్డి లేపించాడని తెలిసినా కూడా సరే న్యాయ పోరాటమే చేయాలి తప్ప ఏ రోజు కూడా మా అన్నయ్య చంపించాడని పెదవి మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా మరి ఆవిడని ఎంత దారుణంగా భారతిరెడ్డి గారి పిఏ తిట్టాడు. మళ్ళీ దానికి ఇంకెవరో నన్ను ఫేక్ చేశాడని చెప్పి ఒక కంప్లైంట్ అలా ఏదో పెట్టుకున్నాను. మరి ఇంత దారుణంగా చేసి అలాగే నన్ను అసలు ఏమో ఈ 4 ఏళ్ళ నుంచి ఈ ఎల్ కొడుకులు నా మీద పెట్టిన ట్రోలింగ్లు, అసలు గత 5 రోజులుగా వీళ్ళు IVRS మెసేజ్లు ఆ కొడక అని ఇలా స్టార్టింగ్ అలా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా అమ్మనా బూతులు తిడుతూ రికార్డెడ్ మెసేజ్లు. ఎందుకంటే డైరెక్ట్గా తిడితే నేను అని తిడుతున్నా, అందుకని వాళ్ళకి నా తిట్లు ఇంటూ ఇష్టం లేక 1 సైడ్ రికార్డెడ్ మెసేజ్లు పెట్టి కొన్ని వేల కాల్స్ నాకు వదిలేరు. నేనేమన్నా ఆత్మహత్య చేసుకుంటానని వేస్తున్నారా? నాకు కొట్టెళ్ళరా, తిట్టి తీస్తా.
ఈ పార్టీని సర్వనాశనం అయిపోయేదాకా నిద్రపోను. అది ఎక్కువ దూరం లేదు, ఇంకో 70 రోజులు. మీరే రాసుకుంటున్నారు ఇంకా 73 రోజులు, 72 రోజులు అని మీ కొంప బయట. అన్ని రోజుల్లోనే యు ఆర్ గోయింగ్ టు బి ఫినిష్డ్. అన్డౌటెడ్లీ యు ఆర్ గోయింగ్ టు బి ఫినిష్డ్ అండ్ ఐ విల్ ఫినిష్ దట్. ఎటువంటి అనుమానం లేదయ్యా మోహన్ రెడ్డి, ఎటువంటి అనుమానం లేదు. సో కమింగ్ బ్యాక్ టు శ్రీమతి గీతాంజలి. సో ఆవిడ రైలు దాటుతూ ఉంటే, వారి ఇల్లు కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడోనట, బ్యాగ్ తీసుకుని వెళ్ళి ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటానికి వెళ్ళినప్పుడు బ్యాగ్ గిగ్గు వేసుకెళ్తారా? వేసుకెళ్ళరు కదా. ఎక్కడికో పైన మీద వెళ్తున్నప్పుడే బ్యాగ్ వేసుకుంటారు. సో వెళ్తున్నారు. ఇవన్నీ సూపర్ ఫాస్ట్ ట్రైన్లో ట్రైన్ డ్రైవర్ కూడా చెప్పాడు, ఓ పక్క నుంచి వస్తూ ఉంటే కనపడతాను, యాక్సిడెంట్ అవుతాం, బ్రేక్ వేసాం కానీ అని. సో ఇట్స్ ఏ షేర్ యాక్సిడెంట్ పర్హాప్స్, ఆర్ ఏమో ఇంకేదన్నా కారణాల చేతైనా మరి వారు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చేమో కూడా.